నా ముందర చూడండి ఏం కారు పోతుందో, 3 టైర్ల కారు. ఊరు నాయన ఎంత పెద్దగా ఉంది లైను. అవ్వండి కెనడా బార్డర్, అక్కడ కెనడా ఫ్లాగ్ కనిపిస్తుంది చూసారు కదా. సారీ, ఐ లివ్ ఇన్ ఇండియా. ఓ ఇదేందో ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి, వాళ్ళ వెరైటీ ఉంది కదా మొత్తం ఇవన్నీ. ఊరి నాయన కెనడా ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిక్చర్ ట్రాఫిక్ నరకం అంటే నరకం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సియాటల్. సో ఈరోజు అయితే మాత్రం ఇంకా మనం అమెరికాకి బాయ్ బాయ్ చెప్పేసి ఒక 2 రోజులన్నా 3 రోజులన్నా మనమైతే ఇంకా కెనడాలో రైడ్ చేయాలన్నమాట. ఈరోజు మనం సియాటిల్ నుంచి వాన్కూవర్ వెళ్ళి అండ్ వాన్కూవర్ నుంచి టువర్డ్స్ అలాస్కా హైవే ఎక్కడ వరకు తోలలేస్తాం అక్కడ వరకు తోలి అండ్ దాని తర్వాత అయితే బ్రేక్ తీసుకొని ఈరోజు రైడ్ని క్లోజ్ చేసేసేయాలి. అండ్ అంతే, ఇంకా ఈ రోజు అయితే మాత్రం మనం ఫర్ ద ఫస్ట్ టైం అయితే కెనడాలోకి ఎంటర్ అవుతున్నాం. నా కెనడా వీసా వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అయినట్టుంది. 1.5 years అయినా అంతే. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత లేదా ఆస్ట్రేలియా కన్నా వెళ్ళే ముందు వచ్చింది. అండ్ అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అంటే మనకి ఒక కంట్రీ వీసా వచ్చింది అనుకోండి, ఒకసారైనా వెళ్ళి అక్కడ చూడాలా, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఉంటుంది కదా. నేను ఒక 1 year 1.5 year నుంచి అనుకుంటున్నా. బట్ ఫైనల్లీ అదైతే ఇప్పుడు కుదిరింది. అది కూడా మన టీఎస్ బైక్తోని. నాకు తెలిసి ఫస్ట్ టీఎస్ బైక్ అండ్ ఫస్ట్ తెలుగు బైక్ ఎంటరింగ్ ఇంటూ కెనడా మన ఇండియా నుంచి అఫీషియల్గా. సో ఇంకైతే మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేనున్న హోటల్ పేరు అయితే ఇది హోటల్ ఇంటర్నేషనల్ లిన్వుడ్ అనే ఒక ప్లేస్లో ఉన్నా నేను సియాటల్లో. అమ్మ ఇది ట్రాఫిక్ పీక్ టైంలో ఉండేది అనమాట. ఇది ఈడ కూడా ఎండ ఏం తక్కువ కొడతలే, అంటే ఇక్కడ మాత్రం ఇది చాలా ఎండ అనమాట. నాకు వైజర్ ఒకటి దొరుకుంటే అయిపోయేది. నా ముందర చూడండి ఏం కారు పోతుందో, 3 టైర్ల కారు. ఇది ఇక్కడ అమెరికాలో 20 లక్షలు అనమాట. అమ్మమ్మ తాతయ్య ఇద్దరు జాలీగా వెళ్ళిపోతారు. సో మన ఇదే రోడ్లో ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి వాన్కూవర్ వచ్చేస్తుంది. ఇప్పుడే నేను ఇక్కడ ఒక ఊర్లోకి వచ్చేసి ట్యాంక్ ఫుల్ అయితే చేపించేసిన. సో ఇదేందో కానీ 130 మైల్స్కి 3 hours చూపిస్తుంది. అంటే మనం బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి మొత్తం, అంటే బార్డర్ దగ్గర టైమింగ్స్ ఇవన్నీ కలిపి అనుకుంటా. ఈ రోడ్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ అమెరికాలో ఏంటంటే మనిషికి ఒక కారు ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళకి మనలాగా ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్, బస్సు లేదా ఆటోలు అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఎవరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మినిమం కారు ఉండాలి. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ దేశంలో ఎంతమంది జనాభా అయితే ఉంటారో అన్ని కార్లు ఉంటాయి అప్రాక్సిమేట్లీ అనుకోండి. ఇంకా కొంచెం అటు ఇటు ఉంటే లెక్క మారచ్చు కానీ. సో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ½ మైల్ అని చెప్పేసింది చూడండి. ఏంది, నేను అప్పుడే ఇంత ఫాస్ట్గా వచ్చేసినా బార్డర్ దగ్గరికి? ఇది నాకే నమ్మశక్యంగా లేదే. నేను ఏదో ఇంకొక గంట పడుతుంది అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఊరు నాయన ఎంత పెద్దగా ఉంది లైను. అయ్యో ఈడ కూడా మొత్తం మనోళ్ళే ఉంటారు. ఫోటోలు దిగుతారు చూడండి బార్డర్ దగ్గర. కెనడా యుఎస్ఏ బార్డర్ అని చెప్పేసి పెద్దగానే ఉంది. సుమి ఏంది, యుఎస్కి ఇమిగ్రేషన్ లేదా? డైరెక్ట్ ఇక్కడ కెనడా ఫ్లాగే ఉంది, యుఎస్కి లేనే లేదా? నేనైతే మధ్యలో వచ్చి జాయిన్ అయిపోయినా. అవ్వండి కెనడా బార్డర్, అక్కడ కెనడా ఫ్లాగ్ కనిపిస్తుంది చూసారు కదా. ఆల్రెడీ ఎంటర్ అయిపోయినా నేను కెనడాకి. ఇవ్వండి నాకు ఇక్కడ మ్యాప్స్లో కనిపిస్తుంది నేను కెనడాకి ఎంటర్ అయ్యి వచ్చేసిన. నాకు తెలిసి మనం యుఎస్ నుంచి కెనడా వెళ్తుంటే ఇమిగ్రేషన్ అవసరం లేదనుకుంటా, అంతేనా? ఓపెన్ ఓవర్ క్లోజ్డ్ ఫెర్మే. వీళ్ళకి ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ అనుకోండి, కెనడాకి పాస్పోర్ట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి ఇక్కడ ఒక ఐడెంటిటీ కార్డ్ అయినా, ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ కాదనుకుంటా, ఐడి ఏదో ఒక ఐడి ఉంటుంది, లేదా పాస్పోర్ట్ చూపించాలనుకుంటా. మేబీ ఎస్ చూపించాలేమో, నాకు ఐడియా లేదు కరెక్ట్గా, అందుకే నేను అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నా. బట్ ఉన్నా కూడా వీసా ఫ్రీనే. ఇదేందో పక్కన ఇది చూడండి ఇమిగ్రేషన్ ఆఫీసు, వెరైటీ ఉంది కదా.
ఇక్కడ పోలీసులు పెట్టుకుంటారు కదా టోపీ, ఆ షేప్లో ఉంది ఇది. నేనైతే నిజం చెప్తున్నా, అట్లీస్ట్ ఒక 20 కార్లనైనా కట్ చేసుకొని వచ్చింటా. ఎవరు ఆగుతారు ఇంతసేపు? అక్కడ ముందు రెడ్ లైట్ పడుతుంది అనమాట, అప్పుడు ఆగాలి. గ్రీన్ లైట్ పడ్డప్పుడు మాత్రం ఇగో పాస్పోర్ట్ ఇచ్చిండు ఈయనైతే. పాస్పోర్ట్ ఇవ్వాలి. ఇగో ఇక్కడ డిస్ప్లే యువర్ కార్డ్ అని చెప్పేసింది. ఏం కార్డు ఇది అంటే, నాకు తెలిసి డైలీ అప్ అండ్ డౌన్ కొంతమంది చేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా కార్డ్ లాంటిది ఇస్తారు అనుకుంటా. టైం 10:41. ఇప్పుడు అసలు యూఎస్కి ఇమిగ్రేషన్ లేదా? నాకు అదే అర్థం కావట్లేదు. డైరెక్ట్ మన యూఎస్కి ఏం లేదు, ఇమిగ్రేషన్ లేకుండా మనం కెనడాలోకి ఎంటర్ అవుతున్నాం. మనం కెనడా బార్డర్ లోపలికి ఆల్రెడీ ఒక 400-500 మీటర్స్ వచ్చేసినాం. గ్రీన్ సిగ్నల్ పడాలి, గ్రీన్ లైట్ పడితేనే పోవాలి మనం. హాయ్, హౌ యు డూయింగ్? Just have to look at your license plate. యా, లైసెన్స్ ప్లేట్ చూడాలంట మంది. యువర్ ఫ్రెండ్ హియర్ టు? PS 29. Is it from India? ఎస్ ఎస్ You have the passport? ఎస్. Great. Thank you. Visa is in old passport. Okay. And where is home for you, sir? Sorry, Where do you live? I live in India, Now, when you came from India, where did you start your journey? Houston. Did your bike get shipped or flown over? I'm riding from Argentina. Okay, yeah. So you started in Argentina? Yeah, So heading to Alaska. Okay, so India to Argentina, Yeah, and then Argentina To all the way Alaska. up to Alaska. yeah. When did you depart India? When did your trip begin? Maybe 1 month before I came here, Okay. I took a break. Okay, so you're doing it in stages. Yeah, So you've already done the Argentina to America. Stage 1 Yeah. from here to Alaska. Okay. Stage 2. and then so you had gone home to India, Yes. and how long were you away Here in. between stages? Sorry, I didn't get you. What I mean is, you're from India, Yeah, your bike has been delivered to Argentina, yeah, you went to Argentina, you drove up to Houston, yeah, then you took a break. yeah, You returned to India, yeah. you came back to Houston, Yes, now this is the second. yeah. So the first trip, when did it start? I started it 2 years ago. Okay. Now on this trip, when did this trip start? 30 days back. 30 days back. Now, how long will you be in Canada on your travels? How long in Canada? 10 days. Okay, so driving straight through to Alaska? Yeah. Very good. Let me find your visa. There we are. What do you do for work in India? I'm a YouTuber. Okay, very good. Yeah. So do you have a channel? Yes. What is it? Bhaiya Sunny Yadav. Can I write it for you? Yeah, sure. Just write it on the back here. I'll check out your YouTube channel. Oh, that's great. It would be very interesting to see your travels through South America. Oh, thank you. Yep. Yeah. Thank you. So if I search this, I can find you on. Yes, yes. Excellent. Now on board with you, with your gear and your items, do you travel with any firearms? No, no. Or weapons? No, no. Thank you. How much cash currency are you traveling with? Maybe 400 USD? Okay, so not 10,000 or. No, no, no. Now for your YouTubing, Yeah. did you tell the American customs that? Sorry? Did you tell USA customs? Yeah. YouTubing? And they said it's okay? Yeah. Do you have a work visa for USA? No, tourist. Tourist, okay. You're very lucky Yeah. because sometimes YouTube in America, if you travel to America for YouTube, they say no. Oh, Sometimes. okay. But in Canada, no problem. Oh, Enjoy your travels. good to go. You're on your way. Take your time, put your gear back on. Okay. And you gave the multiple entry one?
Yeah, you've got a multiple entry. It's all Yeah. paperless now. Yeah. Because we have a sign that says it's all electronic ఓకే, between Canada and USA. దట్స్ గ్రేట్. So now that you've entered, we know you're here. యా. And there is no immigration for the US? When you go back, yeah, when you return, there'll be immigration when you return if you're driving south. Okay. And when you enter Alaska, you'll have to enter US Customs. And then when you come back, if you're driving back from Alaska through Canada, you'll enter Canadian Customs again. Okay, only one. Yeah, so you have each time you leave, you're going into another country, you'll have to go through Customs. Okay. So today you've come through Canada, Customs and Immigration. Alaska, you'll go through USA. You're done in Alaska, you turn around, Canada Customs again, and here through USA Customs again. Okay. Yep. Thank you. Good one. Thank you. వెల్కమ్ టు కెనడా. సో ఇప్పుడు మనం ఫైనల్గా కెనడా లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. చూసారు కదా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో. నేను కావాలని అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అయినా కస్టమ్స్ ఆఫీసర్లు అయినా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు చూపించడానికి నేను ఎక్కువ మాట్లాడిన అనమాట. వెల్కమ్ టు బ్రిటిష్ కొలంబియా కెనడా, ద బెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్. కెనడా గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత రెండవ అతిపెద్ద దేశం రష్యా తర్వాత ఏరియా వైజ్గా చూస్తే కెనడానే. అండ్ అంతే మనకి ప్రపంచంలో లేక్స్ ఉంటాయి కదా, ఎన్ని లేక్స్ అయితే ఉంటాయో దానికన్నా 2 times ఎక్కువ లేక్స్ ఓన్లీ కెనడాలోనే ఉంటుంది. ఏంది 194 దేశాలలో ఎన్ని సరస్సులు అయితే ఉంటాయో దానికన్నా డబల్ కన్నా ఇంకెక్కువ లేక్స్ అంటే సరస్సులు ఇక్కడ ఉంటాయి అన్నమాట కెనడాలో. అది బాగా ఫేమస్. వెల్కమ్ టు సుర్రే. ఇక్కడ చూసారు కదా వెల్కమ్ టు సుర్రే అని. నేనైతే ఆయనకి యూట్యూబ్ అనే చెప్పిన, ఒక కెమెరా చూసిండు, రికార్డ్ అయ్యేది అన్నీ చూసిండు, ఏమనలేదు. అయ్యో సిగ్నల్ పోయిందా అయింది. నేను మళ్ళీ వేరే నెట్వర్క్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలేమో. ఓ షిట్. ఇక్కడ ఏందో కానీ ఒకటే పురుగులు పడతా ఉన్నాయి హెల్మెట్ మీద. ఓరి నాయనో, ఇక్కడ ఎంత ట్రాఫిక్ అసలుకి. ఇది వాన్కూవర్లోని అంటే డెల్టా అనే ఒక ఏరియా అనమాట. అంటే ఇది ఒక సిటీ అనుకుంటా, కానీ మొత్తం ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఈ ఏరియా పేరు అయితే డెల్టా. నేనైతే ఇట్లా సైడ్లో నుంచి జంప్. ఓరి నాయన, ఏంది అసలు ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నేను ఇది చూడలేదయ్యా బాబు. ఏదైనా డైవర్షన్ చూపించినట్టుంది, నేను ఆ డైవర్షన్ మిస్ అయిపోయినా. 2.7 kilometers పోయినాక లెఫ్ట్లోకి వెళ్ళిపోవాలి. అయ్యో ఇట్స్ నుంచి ఎట్ సైడ్ వేసి పోదాం. అర్రే ఇదేంటో చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం నేనైతే ఒక వెరైటీ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తున్నా. పైన అంతా సముద్రం ఉంది. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు ఇక్కడ కింద మీకు కనిపిస్తుందా? ఇప్పుడు దీని పైన సముద్రం ఉంది. ఇది ఐ మీన్ నది పోతుంది, నదికి కింద నుంచి వేసిర్రు ఇది బ్రిడ్జ్, ఒక టనల్ తోవి. వావ్, నేను ఎప్పుడు పోలే ఇట్లా, ఫస్ట్ టైం. భలే వెరైటీగా విచిత్రంగా ఉందనుకోండి. ఏమన్నా ట్రాఫిక్ అసలుకి. నాకు ఒక్కసారి ఈ బ్రిడ్జ్ పైనుంచి ఎట్లుంటుందో చూడాలని ఉంది, కానీ చూడడానికి ఆప్షన్ లేదు. వైజర్ ఒక్క 2 నిమిషాలు తిస్తే చాలు, దుమ్మే దుమ్ము మొత్తం. ఇక్కడ కెనడాలో ఎక్కువ అంటే నేను ఇది బార్డర్ క్రాస్ అయినప్పటి నుంచి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఎక్కువ పడుతున్నాయి హెల్మెట్ మీద. నాకు కెనడాలో ఒక నచ్చని విషయం ఏదన్నా ఉంది అంటే
అదేంటంటే ఇక్కడ వీళ్ళ ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో అని చెప్పేసి ఉంటాడు అనమాట. ఆయన ఇక్కడ సిక్కులు ఉంటారు కదా, వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తాడు. అండ్ ప్రపంచంలో అత్యంత కమ్ 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 పెద్ద వెహికల్ కదా, తిరగలేకపోతుంది, అందుకే మన లేన్లోకి వచ్చి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ట్రక్ డ్రైవింగ్ చేస్తున్నారు చూసారు కదా, ఆయనకి ఇక్కడ గంటకి $120 నుంచి $150 మధ్యలో ఇస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ట్రక్ డ్రైవర్లకి ఎక్కువ శాలరీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ట్రక్ డ్రైవర్లు మొత్తం మ్యాక్సిమం మన వాళ్ళే ఉంటారు, మన పంజాబీ వాళ్ళు. అండ్ ఇందాక చెప్తున్నా కదా నచ్చని విషయం ఒకటి ఉందని. ఇక్కడ నుంచి నాకు డౌన్ టౌన్ కనిపిస్తుంది, వాన్కూవర్ డౌన్ టౌన్. అవ్వండి పెద్ద పెద్ద బిల్డింగ్స్తోని. అది వాన్కూవర్ అయినా లేదంటే ఇంకొక సిటీ అయినా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక 3-4 కలిసి ఉన్నాయి అనమాట అన్నీ. నచ్చని విషయం ఏంటంటే నేను ఏదో ఒకటి కనిపిస్తుంది, డైవర్ట్ అయిపోతున్నాను నేను. ఇక్కడ మన పంజాబీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. చాలా అంటే ఇంకా చాలా అనుకోండి. కొన్ని ఏరియాలలో ఇక్కడ తెల్లోళ్ళు ఉంటారు చూసారు కదా, వాళ్ళకన్నా కూడా మన పంజాబీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళకి సిటిజన్షిప్లు వచ్చేసి చాలామంది ఇల్లీగల్గా వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా పంజాబ్లో పోతే మీరు వాళ్ళు కెనడా కన్నా యూకే కన్నా వెళ్ళడం వాళ్ళ లైఫ్ టైం డ్రీమ్ అనమాట. ఇంకా ఎందుకంటే అక్కడ ఇండియాలో ఉండి పని చేసారు అనుకోండి, వాళ్ళు చదువు రాదు ఏం రాదు, సో ఎక్కడ పని చేసినా కూడా 10,000 నుంచి 20,000 కన్నా ఎక్కువ వేయరు. అదే కెనడా వస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకోవచ్చు, తిండి అన్ని బొంగా కూడా అని చెప్పేసి ఒక ఐడియాతో వీడికి వస్తారు. అట్లా వచ్చి మన వాళ్ళు చాలామంది సెటిల్ అయిపోయారు. నేను పక్క లైన్లోకి వెళ్ళాలి, సిగ్నల్ పడంగానే ఉరుకుతాను నేను, అయిపోతుంది. ఇట్లా వీళ్ళు ఇక్కడ ఎక్కువ అయిపోయి ఇంకా కొంతమంది ఏం చేశారంటే పంజాబ్ని సపరేట్ దేశం చేయాలని చెప్పేసి గొడవలు చేస్తూ ఉంటారు చూసారు కదా. ఖలిస్తాన్ ఉద్యమకారులు అని చెప్పడం కన్నా కూడా నా కొడుకుల్ని టెర్రరిస్టులు అని చెప్పాలి, కరెక్ట్ పదం అది. ఖలిస్తాన్ టెర్రరిస్టులు చాలామంది ఎక్కువ ఇక్కడే ఉంటారనమాట. అదంతా ఒక పెద్ద స్టోరీలేండి. మా పంజాబ్కి అన్యాయం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి మాకు సపరేట్ దేశం కావాలా అని చెప్పేసి పోరాడుతూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే పంజాబ్ని 4 ముక్కల్లాగా అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందులో 3 ముక్కలు పాకిస్తాన్లోనే ఉంటుంది ఎక్కువ పంజాబ్. అండ్ పాకిస్తాన్లో అత్యంత డెవలప్ అయిన ఏరియా స్టేట్ వచ్చేసి పంజాబే. పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది ఒకటి. మన దగ్గర ఉంది జస్ట్ చిన్న పార్ట్ అనమాట. వాళ్ళు ఎప్పుడు గొడవలు చేయరనమాట, మాకు కావాలి మేము విడిపోవాలి పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి. అండ్ పాకిస్తాన్కి మనకి రా ఎట్లుంటుందో వాళ్ళకి ISI అని ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని గురించి నేను చెప్పుకుంటూ పోతే పెద్ద స్టోరీ ఉంటుంది. నేను ఒక 20 నిమిషాలు 30 నిమిషాలైనా మాట్లాడలేస్తాను ఈ టాపిక్ మీద. దానికి మీకు సింపుల్గా చెప్తా ఎట్లంటే, ISI అనేది పంజాబ్లో కొంతమందికి డబ్బులు ఇచ్చేసి పంజాబ్ని సపరేట్ దేశంగా వాళ్ళు ఇండియా నుంచి విడదీయాలని అనుకుంటున్నారు. దానికి పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటంటే, పంజాబ్లో నుంచి, పంజాబ్ అంటే ఏంటంటే 5 నదులు గల ప్రవాహం అనమాట. అట్లా ఆ పేరు వచ్చింది. అందులో కొన్ని నదులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి, ఇంకా కొన్ని నదులు మన ఇండియాలో ఉన్నాయి. సో పాకిస్తాన్కి వాటర్ క్రైసిస్ రాకుండా ఉండాలి అంటే పంజాబ్ పాకిస్తాన్ చెప్పినట్టు వినాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి తెలుసు కదా, దేనికైనా వాటరే మెయిన్. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు అండ్ ఇక్కడ ఉండే ఖలిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి ఇండియా నుంచి విడదీయాలని చెప్పేసి చూస్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఫండింగ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి UK నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ ఫండింగ్ వెళ్తుంది అనమాట. బట్ మెయిన్ ఫండింగ్ అయితే మాత్రం కెనడా నుంచే వెళ్తుంది.
50% ఆఫ్ ద ఫండింగ్ ఖలిస్తాన్ ఉద్యమంకి కెనడా నుంచి వెళ్తుంది. ఎందుకంటే పంజాబీలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి. వీళ్ళకి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు వీళ్ళు కోట్ల ఫండింగ్ ఇస్తారు కదా, వీళ్ళకి ఏంది లాభం అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళకి ఏం లాభం అంటే, ఇప్పుడు వీళ్ళు పాకిస్తానీ ISIతోని వీళ్ళందరితోని టైఅప్ అయిపోయి ఉంటారు కదా. పంజాబ్ ఒకవేళ సపరేట్ కంట్రీ ఏందనుకోండి, వీళ్ళకి అందులో ఒక మంచి పదవులో లేదంటే ఇంకా ఉంటుంది కదా, వీళ్ళు హెల్ప్ చేసిర్రంటే ఇక వీళ్ళని సపరేట్ కంట్రీ అయిన తర్వాత వీళ్ళకంటూ ఒక గుర్తింపు, మంచి మంచి మినిస్ట్రీలు అట్లాంటివి దొబ్బొచ్చు అనేది వీళ్ళ ప్లాన్. అందుకనే వీళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి. అసలు ఒక దరిద్రమైన విషయం మొన్న ఎలక్షన్స్లో, అసలు ఒక అత్యంత దరిద్రమైన విషయం జరిగిందనమాట మన MP ఎలక్షన్స్లలో. మీకు అన్నమలై తెలుసు కదా, ఆయన ఫార్మర్ IPS ఆఫీసర్. ఆయన కర్ణాటక స్టేట్లో వర్క్ చేసారు ఫ్రమ్ తమిళనాడు, అండ్ బీజేపీ తమిళనాడుకి ప్రెసిడెంట్. ఆయన కోయంబత్తూరు నుంచి పోటీ చేసిండు. ఆయన IAS ఆఫీసర్. ఆయన జాబ్ని వదిలిపెట్టేసి ప్రజాసేవ చేయాలని చెప్పేసి వస్తే కోయంబత్తూరులో MP ఎలక్షన్స్లో ఆయన 1,00,000 ఓట్ల తేడాతోని ఆయన ఓడిపోయిండు. అంటే ఇప్పటివరకు తమిళనాడులో బీజేపీ ఎప్పుడు గెలలేదనుకోండి. కేరళలో కూడా మొన్న ఒకటే సీట్ గెలిచింది, సురేష్ గోపి అని చెప్పేసి ఒక యాక్టర్. ఇంకో నేను పంజాబీల గురించి మాట్లాడుతూనే ఉన్నా, కారులో 2-3 కనిపించారు పంజాబీ వాళ్ళు. ఈయన ఆయన IAS ఆఫీసర్ ఓడిపోయిండు. అదే పంజాబ్లో ఆడి పేరు ఏం పేరు ఉంది, టెర్రరిస్ట్ గాడి పేరు, వాడు 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఇంతకన్నా దరిద్రం ఈ దేశంలో ఇంకేమైనా ఉంటుందా అనిపించింది నాకు. IAS ఆఫీసరు ఓడిపోయిండు, ఒక టెర్రరిస్ట్. పంజాబ్లో టెర్రరిస్ట్ గాడు 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిండు. 4,52,000 ఏమో ఉంటుంది, అన్ని ఓట్ల మెజారిటీతో గెలిచిండు. వాని పేరు జూనియర్ బింద్రావాలా అని పిలుస్తారు అనమాట అని ముద్దుగా. వాడు గెలిచిండు. వాడు ఖలిస్తాన్కి వాడేం లేదు ఇంకా ఆ మూమెంట్కి. ఇప్పుడు వాడు బాగా లేపుతున్నాడు అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఖలిస్తాన్ అది ఇది అని చెప్పేసి నేను వాడినా కదా, ఈ వీడియోకి యూట్యూబ్ మానిటైజేషన్ కూడా రాదు, $1 పడుతుంది. పడుతుంది కానీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ చెప్పిన. అండ్ నా దొంగ నా కొడుక్కి మొత్తం ఫండింగ్ అంతా ఇక్కడి నుంచే వచ్చేది. ఇదంతా ఒక పెద్ద స్టోరీ. నేను చెప్పాను కదా, ఈ టాపిక్ మీద నేను మాట్లాడామంటే అర్ధగంట కాదు, గంట సేపైనా మాట్లాడతాను నేను. ఈ స్టోరీ అంతా నాకు తెలుసు. అండ్ ఈ ఖలిస్తానీ మూమెంట్ ఇవన్నీ చేయబట్టి పంజాబ్ ఒక 20 years బ్యాక్ మన ఇండియాలోనే హైయెస్ట్ జీడిపి ఉండే దాంట్లో నెంబర్ 2లో ఉండేది. ఇప్పుడు నెంబర్ 17కో 18కో ఏమో పడిపోయింది. అంతగానో స్పాయిల్ అయిపోయింది. చినంకమ్మ ఏంది ఇది ఇంతగానో ఉంది ట్రాఫిక్. నేను ఇటు నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి వెళ్ళిపోయినా అయిపోయాం. ఇదేందో ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి, భలే వెరైటీ ఉంది కదా. మొత్తం ఇవన్నీ కేబుల్స్తోని, ఆ కేబుల్సా లేకుంటే ఏందో కూడా అర్థం కావట్లేదు. రాడ్లా నాకు తెలిసి కేబుల్స్ అవి ఉంటాయి. సో నేను వెళ్ళే డెస్టినేషన్కి అయితే నేను రాత్రి 8:30కి రీచ్ అవుతా అని చెప్పేసి చూపిస్తుంది. చూద్దాం గూగుల్ టైంని ఏమైనా బీట్ చేయలేస్తామా లేదా ఏరియాలలో. ఇన్కేస్ ఒకవేళ టైం అంటే సన్లైట్ ఉందనుకోండి, సన్లైట్ ఎప్పటి వరకు ఉంటే నేను అప్పటి వరకు రైడ్ చేసేస్తా. అండ్ ఈ పక్కన లేన్ ఉంది చూడండి, ఈ పక్కన లేన్ ఏంటంటే కార్లో 2 మనుషుల కన్నా ఎక్కువ ఉంటే ఆ లేన్లో వెళ్ళిపోవచ్చు అనమాట. చెప్పాను కదా, ఇక్కడ చాలామంది ఏంటంటే మనిషికి ఒక కారు ఉంటుంది. సేమ్ ఇక్కడ కెనడాలో కూడా అట్లా ట్రాఫిక్ని అంటే ఫాస్ట్గా వెళ్ళడానికి హైవేస్లలో వాళ్ళు ఇట్లా మెథడ్స్ కనిపెట్టారు అనమాట. ఇక్కడ ఉంటుంది ఇట్లా,
యుఎస్లో ఉంటుంది, అండ్ ఇంకా వేరే కంట్రీస్లో ఒక 2-3 చోట్ల కూడా ఉంటుంది ఇట్లా. ఊరి నాయన కెనడా ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిక్చర్ ట్రాఫిక్ నరకం అంటే నరకం అనుకోండి. నేషనల్ హైవేలో నరకం అంటే ఇదే, ఇక కెనడాలోనే చూసిన నేను. అండ్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ వచ్చేసినాం అనమాట కెనడా బార్డర్ మనం క్రాస్ చేసినప్పటి నుంచి. అండ్ ఇట్లా రాగానే మనకి ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ అయితే ప్రత్యక్షం అయిపోయినాయి. 150 కిలోమీటర్ల తర్వాత నేను చూసిన బెస్ట్ లొకేషన్ ఇదే. అండ్ వింటర్ టైంలో వస్తే ఈ కొండల మీద మొత్తం అంతా స్నోనే ఉంటుంది, మంచు మొత్తం. వా భలే ఉంది కదా. అండ్ ఇప్పుడు టెంపరేచర్ అయితే ఇక్కడ 31 degrees ఉంది. ఇక్కడ ఇది చాలా హాట్ అన్నమాట ఈ ఏరియాలో. ఇప్పుడు అంతే ఏందో కొంచెం పెండ వాసన వస్తుంది ఈడ. నాకు తెలిసి ఆవులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా, ఏమన్నా డైరీ ఫామ్కి అట్లాంటివి. ఓకే, ఇదైతే మన ఫస్ట్ బ్రేక్ అనమాట ఇక్కడ కెనడాలో అయితే మాత్రం. సేమ్ ఇదే షెవ్రాన్ పెట్రోల్ పంప్ ఉంది కదా, సో ఇదే పంపులో ఆగిన. ఎందుకంటే నా కార్డు ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి. అండ్ ఇదిగోండి ఇప్పుడు ఈ డీజే దాంట్లో ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ లెన్స్ పెడతా, మీరు ఆ డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువ వైడ్ కనిపిస్తుంది, చూసారు కదా, బ్లాగింగ్ కోసం అనమాట ఇది. అండ్ నాకు ఈ కెమెరా అయితే మాత్రం బాగా నచ్చింది. బట్ కొన్ని సార్లు ఏంటంటే మాత్రం కొన్ని లైట్స్లలో అంటే సన్కి ఆపోజిట్గా కానీ సన్ సైడ్ మనం బ్లాగ్ చేసినప్పుడు కానీ మనకు అప్పుడు అంత క్లారిటీగా అయితే రావట్లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్నది సూపర్ మార్కెట్ లాంటిది కూడా ఉందన్నమాట. అండ్ కాఫీ అని తాగుదాం అనుకుంటున్నా కానీ నాకైతే ఇప్పుడు ఇంకా కాఫీ కూడా ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి నేను అనుకున్న డెస్టినేషన్కి అయితే ఇంకా 630 కిలోమీటర్స్ ఉంది. సో 8 o'clockకి రీచ్ అవుతా అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ 10 వరకు లైట్ ఉంటుంది. సో ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తా, ఇన్ కేస్ నాకు ఓపిక ఉండి వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తా. బండి అయితే మాత్రం ఫుల్ దుమ్ము అయిపోయింది. నీట్గా ఒకసారి కడిగిచ్చాలా. ఈ హెల్మెట్కి ఇది చెవు ఘోరంగా వస్తుంది అనుకోండి అసలుకి. పాస్పోర్ట్ లోపల పెట్టాలి, కానీ ఇప్పుడు పాస్పోర్ట్ లోపల పెట్టాలంటే మళ్ళీ అన్నీ తీయాలని చెప్పేసి ఆ జేబులో అట్లా వేసుకొని తోలుతున్నా. ఈరోజు ఎందుకో కానీ నాకు ప్యాంట్ లోపల కరెక్ట్గా సెట్ కాలేదు, అంత అన్కంఫర్టబుల్గా ఉంది మొత్తం. ఈడ చెడ్డీ దగ్గర ఏదో సమస్య అయింది. సో ఇక్కడ కెనడాలో ఏంటంటే షెవ్రాన్లో ఇక్కడ 94 ఉంది, ఆక్టేన్ 94 అక్కడ కనిపిస్తుంది కదా మీకు, 94 నెంబరు. సో అదే కొట్టించేసుకుంటే, ఎందుకంటే కొంచెం మైలేజ్ మంచిగా వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక 2 minutes బ్రేక్ అంతే. ఇగో ఇక్కడ చెప్పిన కదా మీకు కెనడాలో మొత్తం పురుగులు పడుతున్నాయని. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, నా ఫేస్ ట్రాక్ చేస్తుంది, అందుకనే నా ఫేస్ పక్కకు తీసుకొని వచ్చిన. ఈ హెల్మెట్ మీద అన్ని చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అదేంటంటే మనకు రైడ్ చేసేటప్పుడు కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి అడ్డు ఉన్నట్టు మనల్ని కొంచెం ఏదేదో ఆలోచింపజేసేటట్టు చేస్తుంది. అందుకనే పనిలో పని ఇది కూడా కడిగేయచ్చు అని చెప్పేసి ఆగిన నేను. సో ఇక్కడ చూసారు కదా, ఈ పెట్రోల్ పంప్లో అయితే ఒక కాఫీ తాగేసిన. అండ్ అంతే, హెల్మెట్ మీద ఇవి ఉన్నాయి కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకొక 2 minutesలో అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా, కొన్ని నీళ్ళు తాగి. అండ్ 10:30 వరకు ఇక్కడైతే లైట్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 10:30 వరకు, 10:30 దాకా నేను ఎక్కడి దాకా అయితే వెళ్ళలేస్తానో అక్కడి వరకు ఈరోజు రైడ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇంకా అయితే డెస్టినేషన్కి 600 కిలోమీటర్స్ ఉంది. నేను ఫోన్ తీసి లోపల పెట్టేసిన, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. పవర్ బ్యాంక్ పెట్టేసిన అనమాట. నెక్స్ట్ పెట్రోల్ పంప్ ఎక్కడ వస్తే అక్కడ ఆగేసి అప్పుడు మళ్ళీ ఫోన్ తీసి ముందు పెడదామని చెప్పేసి. ఊరి నాయనో, ఇదేదో పెద్ద కొండ వచ్చింది చూడండి. అండ్ ఒక ఫస్ట్ టన్నల్ అనమాట ఇది మనకి కెనడాలో. లైటింగ్స్ పెట్టేసారు ఇంట్లో కూడా. అన్ని కొండలు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే కొండలు, దీనంకమ్మ చాలా హైట్ ఉన్నాయి. యూఎస్లోనేమో నాకు అన్ని పెద్ద బిల్డింగ్లు కనిపించినాయి, వీడికి వస్తేనేమో అన్ని పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ అయితే మాత్రం మొత్తం కొండలు. అండ్ ఇట్లా టర్నింగ్ రోడ్డే అనుకోండి, అసలు ఎక్కడ స్ట్రైట్ రోడ్ అయితే రావట్లేదు. రోడ్డు పెద్దగా ఉంది కాకుండా మొత్తం టర్నింగ్ రోడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చే 80 కిలోమీటర్ల వరకు, 86 అంటే ఆల్రెడీ మనం ఒక 6 వచ్చినాం. నెక్స్ట్ వచ్చే 80 కిలోమీటర్ల వరకు పెట్రోల్ పంప్ అయితే ఎక్కడా లేదు. సో మన దాంట్లో ఉన్న ఫ్యూల్ అయితే వెళ్ళిపోతుందిలేండి ఈజీగా. అదేదో ఊరు వస్తుంది, కేచ్ క్రీక్ అని చెప్పేసి, కేచ్ క్రీక్ అని ఉంది.
అక్కడ ఉంటుందంట ఆ ఫ్యూయల్. ఇంకా సమ్మర్ టైంలో ఇట్లుంది కదా, వింటర్ టైంలో చూస్తే మొత్తం అంతా స్నోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం స్నోనే. కెనడాలో అయితే మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట ఇది. అండ్ మనకి రోడ్డు పక్కనే ఇందాక నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్. ట్రైన్ పోతుంది అక్కడ. వావ్, సూపర్. సో ఇక్కడ ట్రైన్స్ ఏంటంటే కెనడాలో అయినా యూఎస్లో అయినా కూడా మ్యాక్సిమం ఒక 70 స్పీడ్ 60 స్పీడ్ అంతే, అంతకన్నా ఎక్కువ పోవు. మన వందే భారత్కి దీనికి ఇట్లాంటి వాటికి అయితే కంపేర్ కూడా చేయలేము. అండ్ మన దగ్గర ప్యాసింజర్ ట్రైన్లు ఉంటాయి చూసారు కదా, ప్యాసింజర్ ట్రైన్లు ఎట్లా పోతాయి, ఈ ప్యాసింజర్ ట్రైన్ల కన్నా కూడా చిన్నగా పోతాయి ఈ ట్రైన్లు ఇక్కడ. మన దగ్గర ప్యాసింజర్ ట్రైన్లు కూడా 100 110 గుంజుతారు కొన్ని ట్రైన్లు. ఇక్కడ ఎక్స్ప్రెస్ అయినా కూడా 60-70. ఎంత పెద్ద ట్రైన్ అనుకుంటారు. ఓ దేవుడా, ఏంది ఇది, ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల లెంత్ దాకా ఉన్నట్టుంది. ఇగోండి ఇంకా వస్తూనే ఉంది చూడండి ట్రైను. ఏంది ఇది, నా లైఫ్లో చూడలే. నేను అమెరికాలో చూసిందే పెద్ద ట్రైన్ అనుకున్నా, బట్ అమెరికా కన్నా కూడా ఇంకా కెనడాలో చూస్తున్నా అత్యంత పొడవైన రైలుని. వస్తూనే ఉంది. న్యూ సిగ్నల్ అహెడ్, ప్రొసీడ్ ఆన్ గ్రీన్ ఓన్లీ అంట. ఓరి దేవుడా, ఇక్కడ ఉంది ఇగో దీనికి ట్రైన్కి ఎండింగ్. ఇంత పెద్ద ట్రైనా దేవుడా. నేను అమెరికాలో చూసిన, దాని తర్వాత దానికన్నా కూడా ఇంకా చాలా పెద్దగా ఉంది ఇది. పక్కనే ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఓకే, ఇంకొక ఊరైతే వచ్చిందనమాట. వేరేం పేరు అబ్బా, చెప్పాను కదా మీకు, క్యాచ్ క్రీకా ఏదో ఉంది ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 400 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. ఇక్కడ షెవ్రాన్ పెట్రోల్ పంప్ ఉంది. ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేయించేసుకున్నామంటే నెక్స్ట్ మనకి విలియం లేక్స్ అనేది ఒక ఊరు వస్తుంది. మళ్ళీ అక్కడ ఉంది పెట్రోల్ పంపు. ఇక్కడ ఏంటంటే పెట్రోల్ చూసి జాగ్రత్తగా మనం ముందే చూసుకోవాలన్నమాట పెట్రోల్ పంపులు. అంటే ఒక్క పెట్రోల్ పంపు మీద మనం ఆధారపడి పోకూడదు. ఒక 2-3 ఉన్నాయి అనుకోండి పెట్రోల్ పంపులు, అట్లాంటి ఊరు చూసుకోవాలా. ఇక్కడ షెవ్రాన్లో KFC కూడా ఉందని చెప్పేసి నేను అక్కడ ఒక బోర్డు చూసిన. టైం ఎట్లాగో ఇప్పుడు 3:30 అయింది. 3:30 ఎక్కడుంది అప్పుడు KFC? వేర్ ఈస్ ద KFC నయ్యరే ఇదర్. సో ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అయితే ఆగిన అనమాట. కెనడాలో ఇది నా సెకండ్ ఫ్యూయల్ స్టాపు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు, ఈ పెట్రోల్ పంపులోనే నేను యాక్చువల్లీ వాటర్ తాగుదామని చెప్పేసి వచ్చిన. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళినాక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇంకా ఆడ తినచ్చులే ఏదో ఒకటి అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడైతే నాకు ఈ పెట్రోల్ పంప్లా అదృష్టం కొద్దీ ఈ బర్గరు ఫ్రైస్ అయితే కనిపించినాయి. ఏదో ఒకటి ఇంకా ఇప్పుడు ఇండియన్ ఫుడ్ అనుకోండి, ఆర్డర్ చేస్తే ఆయన అర్ధగంటకు తీసుకొని వస్తాడు. తినడానికి టైం ఎక్కువ పడుతుంది, నేను ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయలేను. నేను నాకు ఇండియన్ ఫుడ్ తిని కూడా కొంచెం బోర్ కొట్టింది. ఇప్పుడు ఫ్రైస్ అండ్ ఒక బర్గర్ విత్ చీజ్ ఇది అయిపోగా నెక్స్ట్ 400 కిలోమీటర్స్ రాదు ఇంకా నేను బ్రేక్. ఎండ ఎంత ఉందనుకుంటారు ఇక్కడ? 40 to 43 degrees ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. ముందుకెళ్తే ఇంకా తొందరగా వెదర్ మారుతుందేమో అనుకుంటున్నా, కానీ ఎక్కడ మారేది లేదు, ఏం లేదు. వెల్కమ్ టు విలియమ్స్ లేక్. ఇక్కడ ఈ 2 కొండల మధ్యలో కింద ఒక పెద్ద లేక్ ఉందన్నమాట. ఆ లేక్ పేరే విలియమ్స్ లేక్. ఇక ఈ ఊరు పేరు కూడా అదే. ఇక్కడ పక్కన చూస్తారు కదా, ఎంత పెద్ద లేక్ అంటే ఇది, దేవుడా. ఇంకా కెనడాలో ఇక ఇప్పటివరకు నాకు వచ్చినప్పుడు బొచ్చడి లేకులు కనిపించినాయి. ఇక నేను అది కానీ మీకు చూపిస్తూ ఉన్నాను అనుకోండి, మీకు విరక్తి పుడుతుంది. ఏమరా నాయన ఇన్ని లేకులు ఉన్నాయి ఏంది, చూసి బోర్ కొడుతుంది మీకే.
అన్ని లేకులు ఉన్నాయి ఇప్పటికే. ఈరోజు అయితే నేను ఒక 40-50 లేక్స్ దాటొచ్చుంటా. బట్ అందులో ద బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ లేక్ అంటే మాత్రం ఇదే. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఈ ఊరు చివరి వరకు ఉందన్నమాట. సో ఇక్కడ 4.3 కిలోమీటర్స్లో మనకి ఫ్యూయల్ బ్రేక్ అండ్ అంతే, కుదిరితే ఒక కాఫీ బ్రేక్ లేదంటే వాటర్. టెంపరేచర్ 37 ఉంది ఇప్పుడు ఇక్కడ. సో ఫుల్ దాహం వేస్తున్నది. మన హోటల్కి అయితే ఇంకా 122 కిలోమీటర్స్ ఉంది. ఆ విలియమ్స్ లేక్ దగ్గర నుంచి అయితే మనం 120 కిలోమీటర్స్ వచ్చినాం. కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ చేసేసినాం అనమాట. ఇక్కడ ఏదో గోల్ఫ్ కోర్ట్ ఉన్నట్టుంది ఇవ్వండి. సో ఫైనల్లీ అయితే ఒక 13 గంటల రైడ్, 12 గంటలు అనుకోండి అప్రాక్సిమేట్లీ. నేను ఆల్రెడీ వచ్చి 1 అవర్ అయిపోయింది. మంచిగా వచ్చేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసేసిన గోప్రోది. అండ్ ఇప్పుడు ఈ డీజే ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తా. అండ్ మనకు ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ కిందనే రెస్టారెంట్ ఉందన్నమాట, ఇండియన్ రెస్టారెంట్. అది కూడా జస్ట్ ఈ స్టెప్స్ దిగితే అదే నేను మీకు చూపిస్తా ఉండండి. కుదిరితే డోర్ ఓపెన్ చేసి, ఈ డోర్ లాక్ యాడ్ ఉంది. ఇది సూపర్ రైడ్ ఈరోజు అయితే మాత్రం. నేను కొంచెం తొందరగా లేచి ఉంటే అయిపోయేది. నేను రైడ్ స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ ఎంతబ్బా ఆ బార్డర్ దగ్గరికి వచ్చేంత వరకు 10:30-11 అట్లా అయినట్టుంది. నాకు ఆల్మోస్ట్ అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఇప్పటికీ చూడండి స్టిల్ ఇంకా సన్లైట్ అయితే ఉందన్నమాట. టైం ఇప్పుడు 9:30, 9 అయింది అంతే. 9:13 అయినా కూడా ఇంక వెనక సన్లైట్ ఉంది చూడండి. నాకు తెలిసి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్రాపర్టీ కూడా మన ఇండియన్స్దే, మన పంజాబీ వాళ్ళదే. అండ్ ఇక్కడ పనిచేసేటోళ్ళు పంజాబీ వాళ్ళే, రెస్టారెంట్ అన్నీ వాళ్ళే. అండ్ నా వెనక చూడండి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది దీని లోపల. ఇది మోటల్ అనమాట. అండ్ ఇక్కడ పర్ డే నాకైతే మాత్రం $108 కెనడియన్ అయితే పడ్డది. క్యాలిక్యులేట్ చేసి చూడాలి. నాకు తెలిసి ఇక్కడైతే కొంచెం బెటర్ అట్టుంది యూఎస్తో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే నాయన వీళ్ళు ఒక రోజుకి 5-6 లక్షలు సంపాదించేటట్టు ఉన్నారు. అన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు, కొన్ని మంచిగా ఆడుకుంటారు వీళ్ళు. ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా ఇది డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయిపోయాక కిందికి వెళ్ళి తినాలా. ఇంకొక 2 గంటలు రెస్టారెంట్ అయితే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది. బట్ నేను రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినట్లేదు. ప్రతి హోటల్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనమాట. ఎందుకు తినట్లే అంటే ఆ టైంకి నాకు తినబుద్ధి కావట్లేదు. అండ్ అంతే ఆ బ్రేక్ఫాస్ట్ కూడా నాకు అంతగా నచ్చదు. ఉదయాన్నే ఆ పాలు అనేది తాగి నేను తోలినా అనుకోండి కొంచెం కడుపులో ఎట్లనో ఒక రకంగా ఉంటుంది. నాకు ఈరోజు ఒక 3 గంటల మీటింగ్ అయితే ఉంది. 12:30-1 వరకు మీటింగ్ ఉంటుంది. అండ్ రేపు మార్నింగ్ నేను ఎప్పుడు లేస్తానో నాకు తెలియదు. 1కి పడుకుంటా. మార్నింగ్ నాకు తెలిసి 7-8 అవుతుంది లేచేసరికి. సో 8 o'clockకి రైడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపోతా. రేపు మనమైతే మాత్రం అలాస్కన్ హైవే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి టువర్డ్స్ ఇంకా రేపు మన రైడ్ మొత్తం కూడా అలాస్కా వైపుకే ఉంటుంది అనమాట, టువర్డ్స్ డెడ్ హార్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక 100 కిలోమీటర్స్ ఉంది ఇంకా జార్జ్ టౌన్కి అన్నప్పుడు కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఇదేనా అది 265. సో కెమెరా అయితే గోప్రో ఆఫ్ అయిపోయింది. ఇదేంటి సౌండ్ అట్లా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను ఏం రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాకు చాలా పని ఉంది చేసుకోవాల్సింది. అండ్ డేటా ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా ఆల్రెడీ. పొంగి బజాయించే రైడ్ అయితే అయిపోయింది.